Welcome to Market News, friends. Hi, friends. Please like, comment, share, and subscribe, friends, if you like this video. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బోనస్ షేర్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. బోనస్ షేర్స్ ఆర్ అడిషనల్ షేర్స్ దట్ ఎ కంపెనీ ఇష్యూస్ టు ఇట్స్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అట్ నో ఎక్స్ట్రా కాస్ట్. ఫ్రెండ్స్, కంపెనీస్లో బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయి. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు కంపెనీస్కు ప్రాఫిట్స్ వస్తే బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అవి అడిషనల్గా ఒక షేర్ ఉంటే ఇంకొక షేరు, 2 షేర్లు అట్లా ఇస్తూ ఉంటాయి. ఓకే, లాభాలు వచ్చినప్పుడు ఎవరికి? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కు, అంటే ప్రస్తుతము షేర్ హోల్డర్స్గా ఉండే వాళ్ళకు అడిషనల్గా షేర్స్ ఇస్తూ ఉంటాయి, ఫ్రీగా ఇస్తూ ఉంటాయి ఫ్రీగా. ఓకే, అయితే వాల్యూ అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రాగా అంటే ఓన్లీ షేర్స్ ఇస్తాయి, షేర్స్ వాల్యూ అడ్జస్ట్ అయిపోతుంది. ఇఫ్ ఏ కంపెనీ ఇష్యూస్ ఏ 2:1 బోనస్, ఈచ్ షేర్ హోల్డర్ విల్ రిసీవ్ 2 బోనస్ షేర్స్ ఫర్ ఎవరీ 1 షేర్ దే ఓన్. అంటే ఒక కంపెనీ 2:1 రేషియోలో బోనస్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు మన దగ్గర ఒక షేర్ ఉంటే 2 షేర్స్ అంటే ఒక షేర్ ఎక్స్ట్రా ఇస్తుంది. ఓకే, ఒక షేర్కు 2 షేర్లు అట్లా ఇస్తుంది. లేకపోతే 1:1 అంటే ఒక షేర్ ఉంటే ఒకటే ఇస్తుంది. ఓకే, ఎక్స్ట్రా 100 షేర్స్ అంటే 1:1 అంటే 100 షేర్స్ ఉంటే మీ దగ్గర, రిలయన్స్ కంపెనీకి ఎగ్జాంపుల్ 100 షేర్స్ 200 షేర్స్ అయిపోతాయి. ఓకే, ఎప్పుడన్నా లాభాలు వచ్చినప్పుడు అట్లా కంపెనీస్ ఇష్యూ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక షేర్కు 2 షేర్లు అంటే 100 షేర్స్ ఉంటే 200 షేర్స్ అయిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఒక 100 షేర్స్ 50 షేర్స్ కొని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్స్ కొని ఉంటే 2:1 అంటే 200 షేర్స్ అయిపోతాయి. ఓకే, 100 ఉండేటి 1:1 అంటే ఒక షేర్ ఉంటే 2 షేర్లు ఇష్యూ చేసినట్టు. ఓకే, 1:1 అంటే ఒక్క షేర్ ఉంటే ఒక్కటే ఇష్యూ చేసినట్టు. ఓకే, కంపెనీస్ ఇష్యూ బోనస్ షేర్స్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్. కంపెనీస్ బోనస్ షేర్స్ ఎందుకు ఇస్తాయంటే రివార్డింగ్ ఇన్వెస్టర్స్. కంపెనీస్ ఇష్యూ బోనస్ షేర్స్ టు రివార్డ్ దేర్ షేర్ హోల్డర్స్. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరు ఉంటారో కంపెనీలో షేర్స్ కొని షేర్ హోల్డర్స్గా వాళ్ళకు రివార్డ్ ఇచ్చేదానికి, లాభాలు వచ్చినప్పుడు వాళ్ళు గిఫ్ట్గా ఇస్తారు. ఓకే, అందుకు ఇవి బోనస్ షేర్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇంకో రీజన్ వచ్చి ఇంక్రీజెస్ లిక్విడిటీ, ఈజియర్ టు బై అండ్ సెల్ స్టాక్. ఓకే, ఇంకా ఇంకొక పాయింట్ వచ్చి అట్రాక్టింగ్ ఇన్వెస్టర్స్, మోర్ అట్రాక్టివ్ టు రీటైల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు బోనస్ షేర్స్ ఇస్తూ ఉంటే చాలామంది కొత్త ఇన్వెస్టర్స్ కొంటారు షేర్స్. అందుకు అట్రాక్ట్ చేయను ఇన్వెస్టర్స్ను, కొత్త ఇన్వెస్టర్లను రాబట్టుకునేదానికి ఎప్పుడన్నా బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తారు లాభాలు వచ్చినప్పుడు. అప్పుడు ఆ రికార్డెడ్ లోపు షేర్లు కొన్న వాళ్ళకు బోనస్ షేర్స్ వస్తాయి. ఓకే, ఒక డేట్ ఫిక్స్ చేస్తారు కంపెనీ, ఆ డేట్ లోపు మనం షేర్ హోల్డర్ అయిపోయి ఉండాలా. అప్పుడు వాళ్ళు ఇచ్చే రేషియోను బట్టి మనకు షేర్స్ ఎక్స్ట్రాగా బోనస్ వస్తాయి. ఓకే, అట్రాక్ట్ చేసేదానికి ఇన్వెస్టర్లను. ఇంకొక రీజన్ వచ్చి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. ఇండికేట్స్ దట్ ద కంపెనీ ఈజ్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. ఒక కంపెనీ స్ట్రాంగ్గా ఉందని పబ్లిక్ తెలియాలంటే కొన్ని కంపెనీలు బోనస్ షేర్స్ ఇస్తూ ఉంటాయి. ఓకే, రివార్డ్ లాగా, బహుమతి లాగా. ఓకే, ఇంకొక రీజన్ వచ్చి డిస్ట్రిబ్యూటింగ్ ప్రాఫిట్స్. కంపెనీస్ డిస్ట్రిబ్యూట్ దేర్ సర్ప్లస్ ప్రాఫిట్స్ వితౌట్ పేయింగ్ డివిడెండ్స్. ఇంకొక రీజన్ వచ్చి కంపెనీస్కు లాభాలు వచ్చినప్పుడు డివిడెండ్ ఇవ్వకుండా బోనస్ షేర్లు ఇస్తూ ఉంటాయి. ఓకే, అదొక రీజన్.
షేర్ హోల్డర్స్ మస్ట్ హోల్డ్ దేర్ షేర్స్ ఆన్ ద రికార్డ్ డేట్ టు క్వాలిఫై ఫర్ బోనస్ షేర్స్. బోనస్ షేర్స్కు మనము ఎలిజిబుల్ కావాలంటే షేర్ హోల్డర్స్ వాళ్ళు ఒక రికార్డ్ డేట్ ఇస్తారు. ఆ డేట్ లోపు మనం షేర్ హోల్డర్ అయి ఉండాలి. అంటే షేర్స్ 1, 2, 10, 100 షేర్లు మనం కొని ఉండాలి ఆ డేట్ లోపు. అప్పుడే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ షేర్స్. దెన్ ఓన్లీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ షేర్స్. ఫ్రెండ్స్, ఈ బోనస్ షేర్స్ ఆర్ యూజువల్లీ క్రెడిటెడ్ టు ఏ షేర్ హోల్డర్స్ డిమాట్ అకౌంట్ వితిన్ 2 days ఆఫ్ ద రికార్డ్ డేట్. ఆ రికార్డ్ డేట్ ఇస్తారు కదా వాళ్ళు, ఆ డేట్ ఇచ్చే లోపు, ఆ డేట్ లోపు మీరు షేర్ హోల్డర్ అయి ఉంటేనే అవి క్రెడిట్ అవుతాయి. బోనస్ షేర్స్ 2 days లోపు క్రెడిట్ అవుతాయి. మీరు షేర్ హోల్డర్ ఆ డేట్ లోపు అయి ఉంటే 2 daysలో అయిపోతాయి. మీకు బోనస్ షేర్స్ వచ్చి మీ డిమాట్ అకౌంట్లో యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.